రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు పడింది. పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి హత్య చేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను హత్య చేసి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. హత్యకు ముందు 4 ఏళ్ల పాటు అప్సరతో పూజారి సాయి ప్రేమలో ఉన్నాడు. అప్సర పెళ్లి చేసుకోమని వెంటపడడంతో పూజారి సాయి కృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. దీంతో న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల కిందట తీవ్ర చర్చనీయాంశమైన అప్సర కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడైన సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అంతేకాదు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇక 2023 జూన్ లో శంషాబాద్ లో జరిగిన అప్సర హత్య కేసు సంచలనం సృష్టించింది. సరూర్ నగర్ లో స్థానికంగా ఓ ఆలయంలో పూజారి అయిన సాయి కృష్ణకు అప్సరతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే 4 ఏళ్లుగా వాళ్ల బంధం కొనసాగింది. చివరకు గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చింది. అయితే విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను పక్కా ప్రణాళిక వేసి సాయి కృష్ణ హతమార్చాడు. ఆపై శంషాబాద్ నుంచి మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి మాన్యువల్లో వేసి పూడ్చి చేశాడు.